ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మేడారం మహాజాతర చరిత్ర, విశిష్టత ఏమిటి, సమ్మక్క సారలమ్మ ఎవరు, వనదేవతలన్నీ ఎందుకు పిలుస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాము. మేడారము జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలి, అది కూడా జాతర జరిగే సమయంలో అని చాలామంది కోరుకుంటారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. గిరిజన సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతరలో భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని డ్వాయి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతమైన మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరను తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు. 2026 సంవత్సరంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. మేడారంలో బెల్లంని బంగారంగా భావిస్తారు. అసలు సమ్మక్క సారలమ్మ ఎవరో తెలుసుకుందాం. మేడారం జాతర వెనుక ఒక వీరోచితమైన చరిత్ర ఉంది. ఇది సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో జరిగింది. స్థానిక గిరిజనుల కథనం ప్రకారము మేడారం ప్రాంతాన్ని పాలించే గిరిజన రాజు మేడరాజు ఒకసారి వేటకు వెళ్ళిన మేడరాజుకు అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్న పాప కనిపించింది. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. సమ్మక్కకు దైవశక్తి ఉందని, ఆమె అడుగుపెట్టిన చోట సిరులు కురుస్తాయని గిరిజనులు నమ్మేవారు. సమ్మక్కకు యుక్త వయసు వచ్చాక ఆమెను మేడరాజు తన మేనల్లుడైన పగిడిగిద్ద రాజుకి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. వీరు ప్రజలతో మమేకమై సుఖ సంతోషాలతో జీవిస్తున్న కాలం అది. ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో కాకతీయ రాజుకు కట్టాల్సిన కప్పము చెల్లించలేకపోయారు. పన్ను కట్టని కారణంగా ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు. గిరిజన సంప్రదాయాలను, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసము పగిడిగిద్ద రాజు, సమ్మక్క, వారి పిల్లలు కాకతీయ సైన్యంపై వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిగిద్ద రాజు కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. కాకతీయ సైన్యం ధాటికి తట్టుకోలేక, పరాభవాన్ని భరించలేక సమ్మక్క కుమారుడు జంపన్న అక్కడి సంపంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. వీరిని వనదేవతలుగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. భర్త, పిల్లలు చనిపోయినప్పటికీ సమ్మక్క బెదరలేదు. యుద్ధ భూమిలో కాళికలాగా మారి కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క తన రక్తపు దారాలతోనే చిలకలగుట్ట వైపు వెళ్తూ నేను గిరిజనుల రక్షణ కోసం అడవిలోనే ఉంటానని చెప్పి మాయమైందని ప్రతీతి. గిరిజనులు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళగా చిలకలగుట్టపై ఒక పుట్ట దగ్గర నెమలి పింఛము, పసుపు, కుంకుమలు ఉన్న ఒక భరిణె మాత్రమే కనిపించింది. సమ్మక్క ఆత్మ భరణి రూపంలో ఆ చెట్టు రూపంలోనే ఉందని గిరిజనులు విశ్వసిస్తారు. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఆ తల్లులను స్మరించుకుంటూ జాతర జరుపుకోవడము ఆనవాయితీగా మారింది. సమ్మక్క సారలమ్మలు అడవి బిడ్డలు. వారు ప్రకృతిని, అడవిని, గిరిజనుల హక్కులను కాపాడడం కోసము ప్రాణాలు అర్పించారు. వారు చనిపోలేదు, అడవిలో కలిసిపోయి దేవతలుగా మారారని భక్తుల నమ్మకము. ఈ జాతరలో
విగ్రహారాధన ఉండదు. కేవలం అడవిలో లభించే వెదురు కర్రలను, పసుపు కుంకుమలను గద్దెలపై ప్రతిష్ఠించి పూజిస్తారు. ప్రకృతిలో మమేకమైన దైవాలు కాబట్టి వీరిని వనదేవతలు అని పిలుస్తారు. జాతర ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి సమయంలో 4 రోజుల పాటు జరుగుతుంది. 1వ రోజు కన్యపల్లి నుండి సారలమ్మను గద్దెలపైకి తీసుకువస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుండి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దెలపైకి తీసుకువస్తారు. ఈ ఘట్టము జాతరలో అత్యంత ప్రధానమైనది. అప్పుడు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. 3వ రోజు భక్తులు తల్లుల దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ బరువుకు సరితూగే బెల్లాన్ని, ఇక్కడ బంగారం అనగా బెల్లం, తులాభారంగా తూచి అమ్మవార్లకు సమర్పిస్తారు. 4వ రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.